హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. ఈరోజు కొన్ని విషయాలు నా ఫ్యామిలీ మెంబర్స్కి నేను కొంచెం ఓపెన్గా డిస్కస్ చేయాలి, ఇంక్లూడింగ్ రమణతో సహా అందరికీ తెలియాలి. ఎందుకంటే ఇక్కడ తప్పు ఎవరిది లేదు. ఆ టైం అంటారు చూడండి, ఆ టైం అలా నడుస్తున్నప్పుడు కొంచెం మనమే ఓపికగా ముందుకు వెళ్తూ ఉండాలి. సిచ్యువేషన్స్ ఏంటి అంటే, మనము గుండు బాస్, బండ్ల అండ్ క్రేజీ సీఎం, బాక్స్ ఆఫీస్ విలన్ అంటాము మనము. అది 2 టైటిల్స్ పెట్టాము మనము. ఆ సినిమాని ముందుకు తీసుకొద్దాం అనుకున్న టైంలో క్రేజీ సీఎం అని పెట్టాం. అది బాక్స్ ఆఫీస్ విలన్ అనమాట. ఈ 3 ప్రాజెక్టులు షూటింగ్ కంప్లీట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. ఆ విషయం అందరికీ తెలుసు. అయితే ఆఫ్టర్ షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఇమ్మీడియట్ ఫాస్ట్గా జరుగుతుందని నేను అనుకున్నాను. కానీ అనుకోని కారణాలు అని ఏదో నేను దాటివేయడం కాదు, కారణాలు చెప్పాలి. ఇప్పుడు చెబితేనే అసలు ఏం జరుగుతోంది, ఎందుకు ఇంత డిలే అయిందనేది ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమవుతుంది. నా ఫ్యామిలీలో ఎక్కువగా నాతో ఇంటరాక్ట్ అయ్యి, నాతో ఉండి ఎక్కువగా ట్రావెల్ అయిన ఫ్యామిలీ మెంబర్స్లో రత్నకుమార్ గారు, సాయి అండ్ మా రమణ, దాని తర్వాత రాకీ, ఇట్లా చాలామంది ఉన్నారు. ఒక ఫ్యామిలీ, ఏకంగా ఒక ఫ్యామిలీ, మన శ్రీవల్లి ఫ్యామిలీ, వీళ్ళందరూ బాగా దగ్గరగా నాకు ఎప్పుడు ట్రావెల్ అవుతుంటారు. సో ఏది కావాలన్నా కూడా సెకండ్లో నా ముందుకు వస్తూ ఉంటారు అనమాట. అంత స్ట్రాంగ్గా మనం వెళ్ళే ప్రాసెస్లో షూటింగ్ అయితే చాలా జాగ్రత్తగా కంప్లీట్ చేసాం. పోస్ట్ ప్రొడక్షన్ చేసే ప్రాసెస్లో నేను షూటింగ్ టైంలో చేసిన తప్పు అనను, కానీ అందరం బాగుంటాము, ఫైనాన్షియల్గా సఫర్ అవ్వకుండా ఉంటామనే ఉద్దేశంతో రమణకి నేను ఒక బిజినెస్ పెట్టించడం జరిగింది. ఆ బిజినెస్ ఏంటి అనే విషయం పక్కకు పెట్టండి కాసేపు. బిజినెస్ పెట్టించిన తర్వాత తను పాపం సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వెళ్తున్నాడు. దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఏకంగా 7 lakhs పెట్టడం జరిగింది. సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వెళ్తున్నాడు. తర్వాత ఏమైందో ఏంటో తెలియదు, కానీ ఆల్ ఆఫ్ సడన్ డ్రాప్ అయింది బిజినెస్. సో రకరకాల రీజన్స్ తన పాయింట్ ఆఫ్ వ్యూ తను చెప్తూ ఉండడము, అలా 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 ఓవరాల్గా బిజినెస్ని క్లోజ్ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఒక 70,000 మైనస్తో క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. సో ఎప్పుడు కూడా నేను నమ్మేది ఎప్పుడు ఏంటి అంటే, నేను చాలా బలంగా అనుకుంటూ ఉంటాను, ఫైనాన్షియల్గా ఎక్కడ కూడా అయిన వాళ్ళ దగ్గర ట్రాన్సాక్షన్స్ పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్స్ ఇలాగే ఉంటాయి అనేది క్లిస్టల్ క్లియర్గా తెలుసు. కానీ తెలిసి కూడా రమణ విషయంలో ఎందుకు నేను ఆ సపోర్ట్ ఇచ్చాను అంటే, ఫైనాన్షియల్గా తను స్ట్రాంగ్గా ఉంటే ఎక్కడికి ఏ జాబ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరిని దేహి అని అడగాల్సిన అవసరం లేదు. తనకు బిజినెస్ ఉంటే తను స్ట్రాంగ్గా ఉంటాడు. సినిమా ఇండస్ట్రీలో మనం ప్రాజెక్టులు చేసే ప్రాసెస్లో టోటల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ నీట్గా చేసుకుంటూ వెళ్తుంటాడు. తనకి ఏ ఇబ్బంది ఉండదు, తన ఫ్యామిలీకి ఏ ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయి మన రమణ మీద ఇన్వెస్ట్మెంట్ 7 lakhs పెట్టడం జరిగింది. సో తను ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా డిస్టర్బ్ చేయకుండా ఎప్పటికప్పుడు ట్రాన్స్పరెంట్గా తను ఉంటాడు. నేను 10 yearsగా చూస్తున్నాను తనని. నా దగ్గర 10 years ఉన్నాడు, నాతోనే ట్రావెల్ అవుతున్నాడు, ఈసీలోనే ట్రావెల్ అవుతున్నాడు. సో అంత స్ట్రాంగ్గా ఉంటాడు, ఎప్పటికీ అలా ఉంటాడు కూడా. ఈ బిజినెస్లో కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నాడు. కానీ ఏం జరిగిందో తెలియదు, అవి నాకు ఇంటర్నల్గా జరిగిన ఇన్సిడెంట్స్ నాకు ఏవి చెప్పట్లేదు తను. సరే, జరిగిపోయింది, గతం గతః. 70 మైనస్ అనుకుందాం. నాకు జరుగుతున్న లక్షల ట్రాన్సాక్షన్స్లో 70 పెద్ద మ్యాటర్ కానే కాదు. కాకపోతే తను రమణ ఇంటర్నల్గా ఫీల్ అవుతున్నాడు. అంటే ఒక 70,000 నేను అన్నది లాస్ చేశానే, ఎలా మొహం చూపించాలి అని చెప్పేసి నాకు అప్పటి నుంచి ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన 1-2 వారాల తర్వాత నాకు కమ్యూనికేషన్లో లేకుండా పోయాడు. ఎప్పుడన్నా మెసేజ్ పెడతాడు అంతే. అట్లా కమ్యూనికేషన్ లేకుండా వెళ్ళిపోవడం వల్ల జరిగిన ప్రమాదం ఏంటంటే, జరిగిన నష్టం ఏంటి అంటే, పోస్ట్ ప్రొడక్షన్ నేను అన్నీ గుండు బాస్ కావచ్చు, బండ్లా కావచ్చు, క్రేజీ సీఎం కావచ్చు, అన్ని సీన్ డివైడ్ చేసి పెట్టున్నాను నేను రెడీగా. ఇప్పుడు జరగాల్సిందంటే పోస్ట్ ప్రొడక్షన్. ఆ ఎడిటింగ్ స్టార్ట్ అయిందనుకోండి, రఫ్ ఎడిట్ చేసి మనం డబ్బింగ్కి వెళ్తాం. డబ్బింగ్కి వెళ్తే స్టెప్ బై స్టెప్ అన్నీ టక వర్క్ స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు రమణ అక్కడ పూర్తిగా
ఎక్కడ లాక్ అయ్యాడో తెలియదు. ఏదో జాబ్ చేస్తున్నా అంటాడు, అర్లీ మార్నింగ్ 5కి వెళ్తా అంటాడు, నాకు ఇక్కడ ఫోన్లో అలో చేయరన్నా అంటాడు, ఎప్పుడో ఒకసారి మెసేజ్ పెడతాడు. కరెక్టే, అన్నీ బాగానే ఉన్నాయి. మనం ఇంత ప్యాషన్తో చేసాము సినిమాలు, రమణ నీకే ఇంత ప్యాషన్తో చేసాం సినిమాలు. ఇందులో అందరి కెరియర్ ఉంది, మీ కెరియర్ ఉంది, నా కెరియర్ ఉంది. అలా సినిమాలు చేసి కూర్చోవడం వల్ల ఏంటి లాభం, ఉపయోగం ఏంటి? దేనికి వచ్చావు ఇండస్ట్రీకి? జాబ్ చేయడానికా? కాదు కదా. కష్టాలు అందరికీ ఉంటాయి, ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. నీకు ఆ ప్రాబ్లమ్స్ క్లియర్గా షార్ట్అవుట్ చేయడానికే కదా బిజినెస్ పెట్టించింది. సరే, ఎన్నో కారణాల వల్ల, కారణాలు నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, నేను ఏ రోజు అడిగింది కూడా లేదు, కారణాలు నాకు చెప్పాల్సిన అవసరం లేకుండా, కానీ మనము ఒక బాధ్యతగా సినిమాలు చేసాం, వాటిని బయటకు తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా, అవునా కదా? సో పోస్ట్ ప్రొడక్షన్ వచ్చి హ్యాపీగా చేసుకుంటే అందరం బాగుంటాం, లేకపోతే అందరం సఫర్ అవుతాం, అవునా కదా? ఇన్ని రోజులు ఆగాను, ఇంకా వస్తాడని చెప్పేసి తను అక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నాడో తెలియదు. తను కూడా నేను తప్పుగా అనట్లేదు, తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడో తెలియదు. తను ఈవెన్ తన ఫ్యామిలీ కూడా నా కమ్యూనికేషన్ లేకుండా వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు రమణ కమ్యూనికేషన్ లేకపోయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ, ఐశ్వర్య వెళ్ళినాక వాళ్ళ ఫ్యామిలీ అప్పుడప్పుడు వాళ్ళ బాబుని తీసుకొచ్చి ఇంటికి వచ్చేవాళ్ళు, మా ఫ్యామిలీతో మాట్లాడేవాళ్ళు, ఇంట్లో సిచ్యువేషన్ పెట్టి భోజనం చేసేవాళ్ళు, అన్నీ ఉన్నాయి. కానీ ఆ ఇంటరాక్షన్ మొత్తం కట్ అయిపోయింది. ఏది? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వల్ల, బిజినెస్ వల్ల. ఒక బిజినెస్ వల్ల అంటే ఫైనాన్షియల్గా ఏదైనా ఒక రిలేషన్స్లో మనం మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా ఆ రిలేషన్స్ కట్ అయిపోతాయి. అది ఇప్పుడు పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. అది నేను మెయింటైన్ చేయను, కానీ మన రమణ కదా అని మెయింటైన్ చేశాను. అది డబ్బులు వచ్చిందా పోయిందా దాని మ్యాటర్ కాదు, రిలేషన్స్ పాడైపోతున్నాయి. సో అందువల్లే నేను రమణకి చెప్పేది ఏంటంటే ఈ వీడియో రూపంలో, నాకు ఎందుకంటే రమణ అప్పట్లాగా నాకు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ లేడు, ఓపెన్గా చెప్పాలి. ఫోన్లో ఎత్తాడు, ఎప్పుడన్నా మెసేజ్ పెడతాడు, ఏదో అర్ధరాత్రి ఏదో టైంలో పెడతాడు మెసేజ్. మొన్న ఎప్పుడో మెసేజ్ పెట్టాడు, అన్న టైం చెప్పన్న, టైంకి వచ్చి చేసి వెళ్తాను అని చెప్పేసి. మనం చేసే జీరో బడ్జెట్ కాన్సెప్ట్. గండా సినిమా ఎన్ని రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలు చేసాం, అవునా? ఇప్పుడు అన్నీ దగ్గర పెట్టుకొని, గండాకి ఆ టైంలో మనకు సిస్టమ్ లేదు, మనకు ఎడిటింగ్ తెలియదు, ఏవీ తెలియదు, అన్నీ నేర్చుకుంటూ చేయడం వల్ల సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అన్నీ తెలుసు, అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఈ టైంలో నువ్వు ఎక్కడో వెళ్ళి కూర్చుంటే 3 సినిమాలు వరుసగా చేసి ఉన్నాం, అవునా? 3 సినిమాలకి డైరెక్టర్గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చున్నాం. ఇవన్నీ యాజ్ ఎ డైరెక్టర్గా చేసుకోకుండా నువ్వు ఏదో ఎక్కడో జాబ్ చేసుకుంటూ కూర్చుంటే ఏం లాభం? ఇంత కష్టపడి ఇన్ని సినిమాలు చేసి ఏం లాభం చెప్పు? ఆ సినిమాలు ఆగుతాయంటే ఆగవు. నేను చేతికి తీసుకొని స్టెప్ బై స్టెప్ నేను కూడా ముందుకెళ్ళగలను, కానీ నీకంటూ ఒక బాధ్యత ఉంది, అవునా? ఖచ్చితంగా నువ్వు చేసుకోవాల్సిన అవసరం ఉంది, అవన్నీ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది, అవునా కదా? నాకు తెలుసు నాకు ఎన్ని రకాల బాధ్యతలు ఉన్నాయనేది. సినిమానే కాదు, ఒక పక్క షేర్ మార్కెట్ చూసుకోవాలి, ఒక పొలిటికల్ చూసుకోవాలి, అన్నీ చూసుకుంటూ నేను ముందుకు వెళ్ళాలి, అవునా? ఎన్ని రకాల టెన్షన్స్ అని చెప్పాలి, ఎన్ని రకాల ఛాలెంజెస్ ఉంటాయి, అవునా కదా? అన్నీ ప్లాన్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్ళాలి. ఒక పక్క నీకు మొత్తం ఏకంగా సిస్టమ్నే పక్కకు పెట్టాను నీకు, ఎందుకంటే ట్రేడింగ్ నాకు చిన్న మొబైల్ ఉంటే చాలు, అంత సింప్లిఫై చేశాను నేను మార్కెట్ని. సో మొత్తం సిస్టమ్ 24 hours 24 గంటలు వాడుకోవచ్చు. పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుంటే ఫాస్ట్గా రిలీజ్కి వెళ్తాం. ఏం రమ్మా, నీకు ఎందుకంటే నువ్వు ఫోన్లు ఎత్తట్లేదనే ఈ స్పెషల్ వీడియో. తప్పు నీది కాదు, పరిస్థితులవి, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ పరిస్థితులు అలా ఉన్నాయని చెప్పేసి అలాగే కూర్చుంటే ఎంతోమంది జీవితాలు ఇక్కడ, ఎంత కష్టపడి ఎన్ని కిలోమీటర్ల నుంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వచ్చారో నువ్వు చూసావు. వాళ్ళందరి జీవితాలు దీంట్లో ఉన్నాయి. నీ జీవితమే కాదు, నా జీవితం, ఆర్టిస్టులు, టెక్నీషియన్ల జీవితాలు అన్నీ దీంట్లో ఉన్నాయి. సో ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్, అర్థం చేసుకుంటామని అనుకుంటున్నాను. సో ఫాస్ట్గా వచ్చేసి పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే చక్క పోస్ట్ ప్రొడక్షన్స్ కంప్లీట్ చేసి రిలీజ్కి వెళ్దాం. వీలైనంత త్వరగా ఒక్క సినిమాని రిలీజ్ చేయాలనేది నా ఇంటెన్షన్. సో ఫాస్ట్గా అది గుండు బాస్ అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే గుండు బాస్ చాలా ఫాస్ట్గా ఎడిట్ అయిపోతుంది. సో గుండు బాస్ని వదలడానికి ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం.
లేట్ చేయకుండా వీడియో చూసిన వెంటనే నాకు ఒకసారి మెసేజ్ పెట్టు. సో ఫాస్ట్గా గుండు బాస్ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి రిలీజ్ చకచక వెళ్దాం. ఎందుకంటే ఎన్ని ప్రొఫెషన్ చేసినా, ఈవెన్ రాజకీయాల్లో ఉన్న, షేర్ మార్కెట్లో ఏమున్నా కూడా సినిమా లెక్క వేరు. దీనమ్మ సినిమా ఆ ప్లాట్ఫామ్కి వస్తే ఆ లెక్క వేరే మారిపోతుంటుంది. సో ఆ జోష్ మళ్ళీ ఇవ్వాలి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. అది పూర్తిగా నీ చేతుల్లోనే ఉంది. ఎప్పుడు వస్తున్నావు మై డియర్ రమణ? సో త్వరగా వచ్చి పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయి, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే రమణకి నేను ఈసీ నుంచే నేను అప్డేట్ ఇవ్వాలి. మరి తను ఫోన్లు లిఫ్ట్ చేయనప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుంది అని చెప్పే బాధ్యత నాది, అవునా కదా? సో ఫర్దర్ ఏం జరుగుతుంది అనేది స్టెప్ బై స్టెప్ మీకు అప్డేట్ ఇస్తాను. దాన్ని బట్టి మనం స్టెప్ బై స్టెప్ ముందుకెళ్దాం. సో తర్వాత ఇన్ కేస్ రమణ రాలేని పరిస్థితుల్లో ఉంటే ఏం చేయాలనేది కూడా స్టెప్ బై స్టెప్ నేను డిసైడ్ అవుతూ ముందుకెళ్తాను. ఇక ఆగలేను, నా వల్ల కాదు. ఆగిన రోజులు ఆగాము, అసలు అయ్యే పని కాదు. రమణ, వీలైనంత త్వరగా నాకు కమ్యూనికేషన్లోకి వచ్చి ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అనేది క్లారిటీ ఇస్తే టోటల్ ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పోస్ట్ ప్రొడక్షన్ అప్డేట్స్ స్టార్ట్ చేసే విధంగా నేను అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వారణాసి సూర్య. ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్.